మీ అభిమానులు కావచ్చు, మీ వెనకాల ఉండేవాళ్ళు, లేదంటే వేరే వాళ్ళు, మీ క్యాడర్ కావచ్చు, అంటే ఈ పదవి సరైన ఇంకా కొంచెం మంచి పదవి ఇవ్వాలి కదా అనే ఆలోచనతో చాలామంది అప్పుడు మాట్లాడారు. అంటే అసలు ముందు లోకేష్ బాబు గారు కబురు పెట్టి పార్టీలో జాయిన్ అయినప్పుడు మాకు టీటీడీ బోర్డు ఇస్తా అన్నారు సార్. మొన్న కలిసినప్పుడు అడిగినప్పుడు కూడా ఈక్వేషన్స్ వల్ల అవ్వలేదు. మీకు సంబంధించి పార్టీలోకి ఇది గతమైనా సరే ఎందుకు రావాల్సి వచ్చింది తెలుగుదేశంలోకి? క్రిందట ప్రభుత్వం జగన్ గారు చాలా చక్కగా అన్నీ రిసీవ్ చేసుకుని చేశారు. కాకపోతే లోకల్గా ఉన్న ఎమ్మెల్యే గారితో ఆయన ప్రవర్తన, మాట తీరు వాటితో చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేసాం. మీరు పార్టీలోంచి వేరే పార్టీలోకి తెలుగుదేశంలోకి వెళ్ళారు. మీ భర్త గారిని, రఘురాజ్ గారిని, ఎమ్మెల్సీ గారిని ఎందుకు తీసుకెళ్ళారు సార్? ఆయన జగన్ గారు పదవి ఇచ్చారు, ఆయన అభిమానం ఆయనకు ఉంది. కార్యకర్తలందరి కోసం అయితే నేను వెళ్ళాల్సి వచ్చింది సార్. జిందాల్కి సంబంధించి, రైతులకు సంబంధించి పోరాటం చేశారు వచ్చింది. మీరు ఎంతవరకు రైతులకు అండగా నిలబడ్డారు? తెలుగుదేశం పాత్ర, తెలుగుదేశానికి ఎంతవరకు క్రెడిట్ తీసుకుంటారు? ఈ ప్రాంతంలో 18 ఏళ్ల క్రితం కంపెనీ ఇచ్చినప్పుడు కూడా రఘురాజు గారు లీడ్ తీసుకొని ఆయన మాట మేరకే రైతులందరూ కూడా భూములు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం మీద అగెనిస్ట్గా పోరాడారు, ఆయనకి చాలా ఇబ్బందులు పడ్డారు. మీకు ఇబ్బంది అనిపించలేదా మీరు ఈ పార్టీలో ఉండి ఆయన ఆపోజిట్లో ఉండి పోరాటం చేయడం? ప్రభుత్వానికి వ్యతిరేకం పోరాటం నేను అనుకోవట్లేదు సార్. నేను అనుకోవడం పరిశ్రమకి, రైతులకి సంబంధించిన ఫైట్. ఆ రోజు అనుకున్న ప్రకారం నిజంగా జిందాల్ పెట్టుండుంటే, అంటే ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ విషయంలో కూటమి ప్రభుత్వం, ప్రత్యేకంగా తెలుగుదేశం ఏ విధంగా పనిచేస్తుంది? ప్రతి జిల్లాకి కూడా ఖచ్చితంగా ఎంఎస్ఎంఈ పార్కులు రావాలని తీసుకొస్తుంది సార్. అలాగే వైజాగ్లో అయితే మొత్తం సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ కూడా, అంటే భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి కావచ్చు, అంటే ఉత్తరాంధ్ర రూపురేఖలు మారిపోతున్నాయా, లేదంటే ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు వేసిన అడుగుల వల్లేనా? ఇదంతా ఎవరు చేసినా దాన్ని కంటిన్యూ చేయాలి కదా సార్. మంచి పని అన్నప్పుడు ఎవరు స్టార్ట్ చేసినా దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి. వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎస్కోట, విజయనగరం జిల్లా ఎస్కోట నియోజకవర్గంలో ఉన్న ఎస్కోటకు సంబంధించి వైస్ ఎంపీపీ, అట్లాగే ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి ఇందుకూరి సుబ్బలక్ష్మి గారు అలియాస్ సుధారాణి గారితో వాళ్ళ ప్రత్యేక ఇంటర్వ్యూ. నమస్కారం మేడం. నమస్కారం మేడం, ఎట్లా ఉన్నారు? బాగున్నాను సార్. తెలుగుదేశం పార్టీలో పనిచేయడం ఏమనిపించింది? ఈ 2 సంవత్సరాల్లో ప్రజలు మీ పరిపాలన పట్ల ఎలా ఉన్నారు? బాగుంది సార్. అభివృద్ధి, సంక్షేమం రెండు కూడా సమానంగా వెళ్ళాలి అని చెప్పి వెళ్తున్నారు సార్. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ బాబు గారు కానివ్వండి, ఖచ్చితంగా అభివృద్ధితోనే సంక్షేమం కూడా చేసుకెళ్ళాలి అని చెప్పి చేస్తున్నారు సార్. దాంట్లో టూరిజంకి కూడా ప్రత్యేకంగా ఒక స్థానం కల్పించి, పారిశ్రామిక హోదా కల్పించి టూరిజం కూడా డెవలప్మెంట్కి చాలా ఎక్కువ మనకి చేస్తున్నారు సార్. అంటే ఈ పదవులు అనేవి పేరుకేనా, లేదంటే నామినేటెడ్ పదవులు మీరు చేయడానికంటూ ఏమైనా ఉంటుందా ఈ కార్పొరేషన్స్లో? అంటే ప్రతిదీ బోర్డులో డిస్కషన్ అవుతుంది సార్. ఖచ్చితంగా బోర్డు నిర్ణయం దానికి వాల్యూ ఉంటుంది సార్. ఏ నిర్ణయాలు తీసుకున్నారు మీ జిల్లాల అభివృద్ధి కోసం? ఇక్కడ కొంతవరకు టూరిజం డెవలప్మెంట్గా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కదా, ఆ రకమైన పెద్ద ప్రాజెక్టులన్నీ క్యాబినెట్కి వెళ్ళిపోతాయి సార్. ఈ ముందున్న టూరిజంలో చాలా మంది ఉన్నారు సార్, తీసుకొని ఉన్నారు. వాళ్ళు అన్న ప్రకారం కాంట్రాక్ట్ కట్టకుండా కంటిన్యూ చేయాల్సినవి, లేకపోతే వాళ్ళు టైం అయిపోయినవి, ఇవన్నీ ఉన్నాయి సార్. అంటే పీపీ మోడల్లో ముందు తీసుకున్నవి, ఓఎండ్ఎంలో తీసుకున్నవి కూడా ప్రాజెక్టులు ఉన్నాయి సార్. అవన్నీ కూడా మనకి కలెక్షన్ వస్తున్నాయా లేదా, లేకపోతే అవన్నీ చూడడం బోర్డే సార్. దానికైనా రెనోవేషన్కి పెట్టాలా, ఏం చేయాలి వాటికి అనేది బోర్డులో డిస్కషన్. నిధులు ఇస్తున్నారా? నిధులు బోర్డు నుంచి శాంక్షన్ అవుతే ఇస్తాం, కానీ గవర్నమెంటే ఇవ్వాలి సార్. క్యాబినెట్ నుంచే ఇవ్వాలి. కందుల దుర్గేష్ గారు ఎలా ఉంటారు? బాగుంటారు సార్. ఆయన కూడా ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో అవి మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే అని చెప్పి నమ్మి నడుస్తాను. మీ అభిమానులు కావచ్చు, మీ వెనకాల ఉండేవాళ్ళు, లేదంటే వేరే వాళ్ళు, మీ క్యాడర్ కావచ్చు, అంటే ఈ పదవి సరైన ఇంకా కొంచెం మంచి పదవి ఇవ్వాలి కదా అనే ఆలోచనతో చాలామంది అప్పుడు మాట్లాడారు. అవును సార్. అంటే ఏంటి ఈ పదవి పట్ల మీరు సంతృప్తిగా ఉన్నారా? అంటే అసలు ముందు లోకేష్ బాబు గారు కబురు పెట్టి పార్టీలో జాయిన్ అయినప్పుడు మాకు టీటీడీ బోర్డు ఇస్తా అన్నారు సార్. అలాగే మా కార్యకర్తలందరికీ గౌరవం ఇస్తానని చాలా చక్కగా అన్నీ చెప్పారు సార్. మరి కొన్ని మొన్న కలిసినప్పుడు అడిగినప్పుడు కూడా ఈక్వేషన్స్ వల్ల అవ్వలేదు, నెక్స్ట్ టైం ఇస్తానని చెప్తున్నారు సార్.
అంటే మీకు సంబంధించి పార్టీలోకి ఇది గతమైనా సరే ఎందుకు రావాల్సి వచ్చింది తెలుగుదేశంలోకి? సార్ క్రిందట ప్రభుత్వం జగన్ గారు చాలా చక్కగా అన్నీ రిసీవ్ చేసుకుని చేశారు. కాకపోతే లోకల్గా ఉన్న ఎమ్మెల్యే గారితో ఆయన ప్రవర్తన, మాట తీరు వాటితో చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేసాం. మేము కానివ్వండి, మా కార్యకర్తలు, క్యాడర్ కానివ్వండి, చాలా ఇబ్బందులు ఫేస్ చేసాం. అవన్నీ పెద్దల దృష్టికి, జిల్లా పెద్దల దృష్టికి, తర్వాత జగన్ గారి దృష్టికి తీసుకెళ్ళినా కూడా మళ్ళీ ఆయనకే సీట్ ఇవ్వడం, మరి ఆయనకైతే మనం పని చేయలేము, మళ్ళీ అక్కడ జగన్ గారు ఇప్పుడు ఉన్నా సరే మనం పడుతున్న పాటలు మళ్ళీ పడాలి, మళ్ళీ జగన్ గారు గెలిచినా పైన అక్కడ నేను చూసుకుంటానని ఆయన చెప్పినా కూడా ఇక్కడ మళ్ళీ ఇతనితో మనం ఇలాగే ఫేస్ చేయాలి కదా అని చెప్పి కార్యకర్తలందరూ కూడా దానికైతే ఇష్టపడలేదు. వాళ్ళ అభిప్రాయం ప్రకారమే మరి పార్టీ మారడం అయితే జరిగింది సార్. దానికి కూడా లోకేష్ గారు కబురు పెట్టి నేను చూసుకుంటానని చెప్పి కార్యకర్తలందరికీ కూడా గౌరవం ఇస్తాను, మీరు ఏదైతే ఇక్కడ గౌరవం లేదనుకుంటున్నారో ఖచ్చితంగా గౌరవం నేను ఇస్తానని చెప్పారు. మరి అలాగే ప్రామిస్లు చేశారు మనకి, దాని ప్రకారం మారడం జరిగింది సార్. అంటే ఇంతకుముందు మీరు పార్టీలో జాయిన్ అవ్వడానికి చాలా హామీలు ఇచ్చారు నారా లోకేష్ గారు అని చెప్తా ఉంటారు. దాంట్లో ప్రధాన హామీ టిటిడి బోర్డు మెంబర్ అని చెప్పి, లేకపోతే ఇంకో కారణం ఏదో చెప్తా ఉంటారు. అవి ఎందుకు మీకు రాలేదు? అదే సార్, వాళ్ళు చెప్పడం ఏంటంటే ఈక్వేషన్స్ అని చెప్తా ఉన్నారు, నెక్స్ట్ లిస్ట్లో ఇస్తా అన్నారు. టీటీడీ బోర్డుతో పాటు మా కార్యకర్తలకి గౌరవం అడిగాం సార్. వెళ్ళిన వాళ్ళందరికీ కూడా నామినేటెడ్ పోస్టులు కానివ్వండి, పార్టీ పదవులు కానీ 40% ఇస్తామని చెప్పారు. అది కూడా మరి ఇప్పటివరకు అయితే జరగలేదు. ఇప్పటివరకు అసలు ఎవరిని ప్లేస్ చేయలేదు సార్. మరి దాంతో మేమైతే వెళ్ళి అడగడం జరిగింది, త్వరలోనే చేస్తానని చెప్తా ఉన్నారు. ఏదైనా అప్లికేషన్స్ పెట్టున్నారా ఏ పదవి కావాలి అని? పెట్టాం సార్. అంటే ఇక్కడ లోకల్లో మనకి అడగకుండానే లిస్టులు పంపించేయడం, మేము వెళ్ళి ఎమ్మెల్యే గారితో మాట్లాడితే లిస్టులు పంపించేసామని చెప్పడం, నేను అది పెద్దల దృష్టికి తీసుకెళ్ళాను. అడిగితే ఇలా అన్నారంటే లేదు మనం చూద్దామని చెప్తామని చెప్పడం జరిగింది. ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అనిత గారు కూడా నేను మాట్లాడతానని చెప్పారు సార్. అంటే ఇప్పుడు మీరు పార్టీలోంచి వేరే పార్టీలోకి తెలుగుదేశంలోకి వెళ్ళారు, మీ భర్త గారిని రఘురాజ్ గారిని ఎమ్మెల్సీ గారిని ఎందుకు తీసుకెళ్ళా సార్? ఆయన జగన్ గారు పదవి ఇచ్చారు, ఆయన అభిమానం ఆయనకు ఉంది. కార్యకర్తలందరి కోసం అయితే నేను వెళ్ళాల్సి వచ్చింది సార్. నాతో పాటు నేను కూడా వైస్ ఎంపీపీగా ఉన్నాను. మేము ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ మాకు ఆ రోజు ఉన్న పరిస్థితిలో ఆయనే ఎమ్మెల్యే అయితే మళ్ళీ మనందరం చేయలేము, అలాగని అదే పార్టీలో ఉండి ఆయనకి ఓటేయొద్దని చెప్పలేము, మన మనసాక్షి ఒప్పుకోదు. అందుకని ఓపెన్గానే వెళ్ళి మనం ఓడించుదామనే ఉద్దేశంతోనే మేమైతే వెళ్ళాం సార్. ముఖ్యంగా అదే ఉద్దేశం. రఘురాజ్ గారు అపోజ్ చేయలేదా, లేకపోతే ఆయన ఎందుకు తీసుకెళ్ళలేదు? అడిగాం సార్, ఆయన నేను రాలేనని చెప్పారు. సరే మేము అందరం అంటే మీ కుటుంబం అంటే ఇద్దరు కలిసి ఒక నిర్ణయం తీసుకొని భవిష్యత్ రాజకీయ అవసరాల కోసం ఈ నిర్ణయాలు మీరు ఇటువైపు ఉండి పోరాడండి, లేదా మీరు ఇటువైపు ఉండి పనిచేయండి అని ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్తో మీరు ఇక్కడ ఆయన ఆ పార్టీలో అన్నట్టు ఏమైనా కొనసాగారు? అదేమి సార్ లేదు సార్. రాజకీయానికి వచ్చేసరికి కార్యకర్తలే ముఖ్యం సార్. వాళ్ళు ఏది చెప్తే అదే మేము నడుస్తా ఉన్నాం. ఈ రోజుకి ఇబ్బందులు పడతా ఉన్నారు కార్యకర్తలు. వాళ్ళు దాన్ని ఈ రోజుకి మనం వచ్చిన తర్వాత అనుకున్న ప్రామిస్లు కూడా చేయలేదు కదా, ఏం చేద్దామని మేము ఎప్పటికప్పుడు కార్యకర్తల మనోభావాలు బట్టే నడుస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇవి తీసుకెళ్ళి ఒకసారి అందరం కలిసి ఆ రోజు ఎవరైతే పార్టీలో చేరామో ఆ క్యాడర్ అందరూ కలిపి ఒకసారి లోకేష్ గారిని కలుద్దామని ఉద్దేశంలో ఉన్నాం. ఖచ్చితంగా కలిసిన తర్వాత వాళ్ళ నిర్ణయం మేరకే భవిష్యత్ రాజకీయాలు ఉంటాయని అనుకో. జిందాల్కి సంబంధించి రైతులకు సంబంధించి పోరాటం చేశారు రఘురాజ్ గారు. మీ పార్టీ కూడా పెద్దలు కావచ్చు, అనిత గారు కావచ్చు, నారా లోకేష్ గారు తీసుకెళ్ళి విషయాన్ని వివరించి కొంతవరకు దాన్ని సాల్వ్ చేశారు. మొన్న వాటన్నిటికి సంబంధించి ఎంఎస్ఎంఈ ప్రాజెక్ట్ కూడా వచ్చింది. అంటే దీని విషయంలో మీ పాత్ర ఏంటి? మీరు ఎంతవరకు రైతులకు అండగా నిలబడ్డారు? తెలుగుదేశం పాత్ర, తెలుగుదేశానికి ఎంతవరకు క్రెడిట్ తీసుకుంటారు? ఈ ప్రాంతంలో 18 ఏళ్ల క్రితం కంపెనీ ఇచ్చినప్పుడు కూడా రఘురాజ్ గారు లీడ్ తీసుకొని ఆయన మాట మేరకే రైతులందరూ కూడా భూములు ఇవ్వడం జరిగింది. మరి అలాగే ఈ రోజు కూడా రైతులందరూ అదే 2 లక్షలు ఇస్తే మేము ఎలా తీసుకుంటాం, కంపెనీ హామీలన్నీ నెరవేర్చలేదు కదా అని చెప్పి వచ్చి సమ్మె చేయడానికి బయటకు వెళ్తే అక్కడ కొంచెం పోలీసులు వాళ్ళని అడ్డుకోవడం, దాంతో మీరే చేయాలని చెప్పి మన ఇంటి దగ్గర తీసుకొని మరి వాళ్ళందరినీ కూడా ధర్నా చేసి 375 రోజులు చేశారు. అంటే తక్కువ రోజులు కాదు, కాకపోతే అన్ని రోజుల్లో చాలామంది పెద్దల్ని కలవడం జరిగింది. జరిగిన తర్వాత అనిత గారికి అప్పచెప్తున్నాను, లోకేష్ గారిని కూడా కలిసి చెప్పిన తర్వాత మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి అప్పచెప్తానమ్మా, ఆవిడ మాట్లాడతారని చెప్పడం జరిగింది. మీరు తీసుకువెళ్ళారా నారా లోకేష్ గారి దగ్గరికి?
లోకేష్ గారిని కలిసాను సార్. నేను వైజాగ్ వచ్చినప్పుడు కలిస్తే ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మాట్లాడతారమ్మా, ఆవిడకి అప్ చెప్పానని చెప్పడం జరిగింది. నేను కూడా 3-4 సార్లు అనిత గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. జరిగిన విషయాలన్నీ చెప్తే దాని మీద సీఎం గారి దృష్టిలో పెట్టి తప్పకుండా చేస్తానని ఆవిడ చేయడం జరిగింది. మీరేమో ఈ పార్టీలో ఉన్నారు, ఆయనేమో మీ పార్టీకి అగెనిస్ట్గా అంటే ప్రభుత్వం మీద అగెనిస్ట్గా పోరాడారు, ఆయనకి చాలా ఇబ్బందులు పడ్డారు. మీకు ఇబ్బంది అనిపించలేదా మీరు ఈ పార్టీలో ఉండి ఆయన ఆపోజిట్లో ఉండి పోరాటం చేయడం? ప్రభుత్వానికి వ్యతిరేకం పోరాటం నేను అనుకోవట్లేదు సార్. నేను అనుకోవడం పరిశ్రమకి రైతులకి సంబంధించిన ఫైట్. ఆ రోజు అనుకున్న ప్రకారం నిజంగా జిందాల్ పెట్టుండుంటే ఈ ప్రాంతం వేరేగా ఉండుండేది. ఆ రోజు అనుకున్న ప్రకారం మరి ఆ పరిశ్రమ పెట్టకపోవడం, రైతులందరూ కూడా అదే భూముల్లో ఈ రోజు వరకు అదే మొన్న ఈ ఖాళీ చేసేంత వరకు కూడా రైతులే సాగు చేసుకుంటూ ఉండడం, సడన్ గా మళ్ళీ ఎంఎస్ఎంఈ అని చెప్పి వాళ్ళందరినీ బలవంతంగా బయటకు తీసుకురావడం, ఇదంతా చూసి పరిశ్రమ మీదే మనం అందరూ పోరాటం చేశారు కానీ ప్రభుత్వం మీద కాదని నా ఉద్దేశం సార్. కాకపోతే ప్రభుత్వం దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుందని అనుకున్నాను. ఏమేమి హామీలు ఇచ్చారు జిందాల్ రైతులకు కావాలి నిర్వాసితులుగా? జిందాల్ రైతులందరికీ కూడా పోగొట్టుకున్న వాళ్ళకి 2 లక్షల షేర్లని ఉంచారు సార్. దాంతోపాటు ఇంకొక 2.5 లక్షలు కలిపి ఇవ్వడానికి, ప్రతి ఇంటికి ఉద్యోగం. అప్పుడులో ఉద్యోగం వద్దనుకున్న వాళ్ళు మానేసుకున్నారు, కొంతమందికి జీతాలు ఇస్తా ఉన్నాడు. అవన్నీ కూడా ఇప్పుడు అలా కాకుండా భూమి పోయిన ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వాలని, తర్వాత 2.5 లక్షలు కలిపి ఇవ్వటానికి, ఇంకా కొన్ని ఉన్నాయి సార్ సాగు హక్కులు, ఇవన్నీ కూడా పూర్తిగా స్థాయిలో మనం అడిగినవన్నీ చేయడానికి ఒప్పుకున్నారు సార్. అడిగినవన్నీ ఇవన్నీ ఏమైనా టైం బాండ్ ఏదో పెట్టినట్టున్నారు? అంటే రేపు 13వ తారీఖున కొన్ని చెక్కుల రూపంలో అంటే అకౌంట్ రూపంలో వేస్తే వాళ్ళకి తెలియట్లే, అందులో కొన్ని లింకులు ఉంటాయి సార్, పిఓటీలు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు అమ్మేసుకుని వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు కానీ ఈ పిఓటీ వీళ్ళకి డబ్బులు పడిపోతూ ఉంటాయి. అలాంటి కొన్ని డిస్ప్యూట్స్ వస్తాయి కాబట్టి అకౌంట్లో కాకుండా చెక్కుల రూపంలో ఇస్తే వాళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుందని ఆ రకంగా ఇవ్వడం జరుగుతుంది సార్. ఈ విషయంలో మీకు ఎమ్మెల్యే గారికి మధ్య ఏమైనా గ్యాప్ వచ్చిందా? ఏం లేదు సార్, నేను రైతుల్ని తీసుకొని 2-3 సార్లు ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది. జరిగితే ఆవిడ కూడా చెప్తానని చెప్పారు, తీసుకెళ్తానని చెప్పారు పెద్దల దగ్గరికి, కానీ మేము వెళ్ళి కలవడం జరిగింది. మీరు వెళ్ళి కలవడం జరిగింది. మీకు ఈ పదవి వచ్చిన తర్వాత ఆమె ఎట్లా రెస్పాండ్ అయ్యారా? అంటే ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ కావచ్చు, మీకు ప్రాధాన్యత విషయంలో కావచ్చు, ఏమైనా గ్యాప్ ఉందా మీకు ఆమెకి? గ్యాప్ అయితే ఏం లేదు సార్. పదవి వచ్చినప్పుడు అయితే 100 రోజులు ప్రభుత్వ కార్యక్రమాల్లోనే ఫస్ట్ లిస్ట్లోనే నాకు ఏపీ టూరిజం బోర్డ్ డైరెక్టర్ అనౌన్స్ చేశారు. ఎందుకంటే ఎలక్షన్లో పూర్తి స్థాయిలో ఆవిడతో సమానంగా అన్ని మండలాలు తిరిగాను. మా మండలంలో అయితే అసలు కొన్ని గ్రామాలు ఆవిడ కూడా రాలేదు, నువ్వే చూసుకోమంటే నేనే తిరిగాను. మరి ఆ ఫస్ట్ లిస్ట్లోనే నా పేరు రావడం గుర్తించారని ఆనందం అనిపించింది. కాకపోతే మనం అనుకున్నది టీటీడీ కానీ ఇది ఇచ్చారని అనుకున్నాం. ప్రభుత్వం ఏం చేసినా సరే ఆలోచిస్తారులే అని చెప్పి మనం తీసుకోవడం జరిగింది. ఈ క్యాడర్ విషయంలో స్థానిక ఎన్నికల్లో అయిన అవకాశం ఉంటుందా మీ వెనకాల వచ్చిన వాళ్ళకి? అవును సార్, ఇప్పుడు నాతో వచ్చిన వాళ్ళందరూ పదవులతోనే వచ్చారు సార్. ఎంపీపీ గారు కానివ్వండి, ఎంపీటీసీలు, సర్పంచ్లు, కొత్త వలసలో కూడా ఒక 4 ఎంపీటీసీలు, ఇలాగ చాలా మంది పబ్లిక్గా వచ్చి జాయిన్ అయ్యారు. మరి వాళ్ళ రాజకీయ భవిష్యత్తు చూసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది ఖచ్చితంగా. మరి వాళ్ళకి ఖచ్చితంగా భవిష్యత్తులో రాజకీయ ప్రాధాన్యత లభిస్తుందనే అనుకుంటున్నాను సార్. అంటే రాజకీయంగా వాళ్ళకి అది ఇస్తానని లోకేష్ గారు ఆ రోజు మాట కూడా ఇచ్చారు సార్. దాని ప్రకారం మరి వెళ్తారని అనుకుంటున్నాను. మీ వరకు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు పరిపాలనకు సంబంధించి రాజధాని విషయంలో ఏమంటారు? ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి గారు కూడా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు, మా విగన్ అని చెప్పి, దాని మీద ఎన్నికలకు వెళ్తా అన్నారు. అంటే ఆ స్టాండ్ బట్టి ఇద్దరు విషయంలో ఏమంటారు సార్? అమరావతి అన్నది రాజధాని. ఇప్పుడు మనకి నిజంగా 5 సంవత్సరాలు మన రాజధాని ఏది అంటే చెప్పుకోలేని పరిస్థితిలో ఉండేవాళ్ళం మనం. అలా కాకుండా ఖచ్చితంగా అమరావతి రాజధానిగా డెవలప్ చేసుకుంటేనే మంచిదని నా ఉద్దేశం. జగన్ గారు మావిగాన్ మీద ఎన్నికలు వెళ్ళడం, గతంలోనేమో వైజాగ్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయడం, ఇట్లాంటి వ్యాఖ్యలను ఎలా చూస్తారు సార్? అవన్నీ చెప్పారు కానీ చేయలేకపోయారు కదా. చేసుంటే బాగుండేది, చేయలేకపోయారు. అవన్నీ అవ్వవు సార్. అమరావతియే రాజధానిగా పెట్టుకొని అంటే ఏదో ఒక స్టాండ్ తీసుకొని వెళ్తే బాగుంటుందని నా ఉద్దేశం. అంటే ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ విషయంలో కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా తెలుగుదేశం ఏ విధంగా పనిచేస్తుంది? ఇటు ఐటీ కంపెనీలు కావచ్చు, మీ పక్కన ఎంఎస్ఎంఈ ప్రాజెక్ట్స్ ఎట్లా చిత్తశుద్ధిగా పనిచేస్తున్నారు? ప్రతి జిల్లాకి కూడా ఖచ్చితంగా ఎంఎస్ఎంఈ పార్కులు రావాలని తీసుకొస్తుంది సార్. మన నియోజకవర్గంలో 2 చోట్ల వచ్చినాయి, మనకి ఇక్కడను కొత్త వలస దగ్గర కూడా వచ్చింది సార్. అలాగే వైజాగ్లో అయితే మొత్తం సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ కూడా తీసుకురావడం
రావడం జరుగుతుంది. గూగుల్ కానివ్వండి, మరి అలాగే కాగ్నిజెంట్ కానివ్వండి, అన్ని కూడా కంపెనీలన్నీ తీసుకొచ్చి రాజధాని అక్కర్లేదు అభివృద్ధి చేయడానికి అనే పదంలో అయితే ఖచ్చితంగా మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. అంటే భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి కావచ్చు, అంటే ఉత్తరాంధ్ర రూపురేఖలు మారిపోతున్నాయా, లేదంటే ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు వేసిన అడుగుల వల్లేనా ఇదంతా? ఎవరు చేసినా దాన్ని కంటిన్యూ చేయాలి కదా సార్. మంచి పని అన్నప్పుడు ఎవరు స్టార్ట్ చేసినా దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా అది పూర్తి అయిపోయింది. నెక్స్ట్ వచ్చే నెలలో, మరి అంటే ఈ నెల అనుకున్నారు కానీ వచ్చే నెలలో ప్రారంభం అవుతుంది. జిందాల్కి సంబంధించి రైతుల విషయంలో మీ ప్రభుత్వానికి ఎంత మార్కులు ఇస్తారు? అంటే సమస్య మీద స్పందించినందుకు ఆ క్రెడిట్ మీద రఘురాజు గారు. రఘురాజు గారు 375 రోజులు రైతులందరినీ పెట్టుకొని చేయడం అన్నది చిన్న విషయం కాదు సార్. మేమన్నది సపోర్ట్ చేయడం ఒక ఎత్తు, ఆయన రైతులందరినీ తీసుకొని ఒక పక్క న్యాయస్థానాల వెంట, ఒక పక్క కార్పొరేషన్ల వెంట ఢిల్లీ తీసుకెళ్ళి అందరినీ కూడా అక్కడ కూడా చేయడం జరిగింది. మరి అలాగా ఆయన అయితే చాలా శ్రమ పడ్డారు. రైతులందరూ నమ్మకం, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడే పుట్టి పెరిగారు సార్, అందరితో కలిపి ఉన్నాం, మా ప్రాంతంకి కట్టుబడి ఉండాలి, వాళ్ళందరూ నన్ను నమ్ముకొని ఉన్నారు, ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరగాలని పోరాడారు. దాని ప్రకారం న్యాయం జరిగిందనే అనుకుంటున్నాను సార్. అంటే మీ వరకు చూస్తే సంక్షేమ పథకాల్లో సూపర్ 6లో కొన్ని పథకాలు అమలు కావట్లేదు. సూపర్ 6 మీద ప్రజల స్పందన ఏంటి? అంటే మీరు పబ్లిక్లోకి వెళ్తున్నారు కదా, ఎట్లా ఉంది? వెళ్తున్నాం సార్. అంటే ఒకటి అవుతాయని మేమైతే ఖచ్చితంగా చెప్తున్నాం, అన్నీ జరుగుతాయి కానీ ఒకటి చేస్తున్నారు. ఆయన అన్న ప్రకారం ఏ రోజే ప్రమాణ స్వీకారం చేస్తానో ఆ రోజు ఖచ్చితంగా నేను చేస్తానన్న 3 ఆయన సంతకం పెట్టడం జరిగింది. ల్యాండ్ టైటింగ్ యాక్ట్ రద్దు చేస్తా అన్నారు, మెగా డిఎస్సి అన్నారు, అలాగే పెన్షన్ పెంపు అన్నారు. అది ముఖ్యంగా అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సార్. అందరూ 1000 రూపాయలు ఒకేసారి పెంచడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలాగే ప్రతి ఒక్క సంక్షేమ కాలం ఉచిత బస్సు కానివ్వండి, అలా ఒకటి జరుగుతాయని అయితే ప్రజల్లో నమ్మకం ఉంది సార్. మహిళలకి ఏమైనా ఉపయోగం కలుగుతుందా ఈ ప్రభుత్వం ద్వారా? అంటే ఉచిత బస్సే కాకుండా ఇంకేమన్నా? ఇంకా లోన్లు ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇస్తున్నారు సార్. మొన్న అంటే ప్రతి గ్రూపులకి కూడా ఖచ్చితంగా లోన్లు ఇస్తున్నారు. మహిళలందరూ కూడా ఆర్థికంగా స్థిరపడాలి, ఆర్థికంగా బలపడాలి అని చెప్పి అవకాశాలు అయితే కల్పిస్తూ ఉన్నారు. అంటే కూటమి 164 సీట్లు సంపాదించింది, అంటే గెలుపొందారు. అవును, మీరు వచ్చి ఇక్కడ పనిచేశారు. ఎంతవరకు మీ క్యాడర్ కానీ మీరు రావడం తెలుగుదేశానికి హెల్ప్ అయింది? హెల్ప్ అవుతుంది సార్ ఖచ్చితంగా. ఎందుకంటే మాతో పాటు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి, అందరూ కూడా 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్న నాయకులే వచ్చారు నాతో పాటు, అందరూ ఎంపీటీసీలు, సర్పంచులు, క్యాడర్ వాళ్ళే, అందరూ కూడా కష్టపడి పూర్తి స్థాయిలో పనిచేసి పార్టీ గెలుపుకైతే కష్టపడి పనిచేశారు. అది నోట్ చేశారా? అంటే ఇంతవరకు ఓట్లు తీసుకురాగలిగామని? ఖచ్చితంగా ఉంటాయి సార్. బూతుల్లో అంతకు ముందు కూడా 2 సార్లు తెలుగుదేశం గెలిచింది సార్ ఇక్కడ మన ప్రాంతంకి వచ్చేసరికి. అప్పటికంటే ఇప్పుడు ఎన్ని ఓట్లు వచ్చినాయి అన్నవి చూసుకుంటే తెలిసిపోతుంది. అసంతృప్తి ఏమైనా ఉందా మీకు పార్టీ మీద కానీ నాయకత్వం మీద కానీ? పార్టీ మీద అయితే ఏం లేదు సార్, అన్న హామీలు ఇస్తుందని నమ్మకంతోనే ఉన్నాం. కార్యకర్తలు అయితే కొంచెం అసంతృప్తి ఉన్నారు, ఈ 2 సంవత్సరాలు అయిపోయింది ఇంకా చేయడం లేదు అని. నేనైతే చెప్పుకొస్తా ఉన్నాను, లోకేష్ గారిని కలుద్దాం, ఖచ్చితంగా ఆయన అన్న మాట నిలబెట్టుకుంటారు, ఆయన మీద నమ్మకంతోనే మనం ఆ రోజు పార్టీలోకి వెళ్ళాం కదా అని. ఎందుకంటే రిసీవ్ చేసుకోవడం చాలా బాగా రిసీవ్ చేసుకొని, మేము కూడా మమ్మల్ని మీకు ఏం కావాలని అడిగారు. ఆయన అడగడం, పార్టీలోకి వస్తే ఎవరైనా పలానా కావాలని అడుగుతారు అని. మీరు చెప్పిన మాటలు నిలబెట్టుకోండి సార్, మాకేం అక్కర్లేదు, మా కార్యకర్తలకు గౌరవం చూసుకోండి అంటే ఖచ్చితంగా చూసుకుంటా అన్నారు. అది పబ్లిక్గా మేము జాయిన్ అయిన మీటింగ్లో కూడా ఆయన చెప్పారు, అమ్మేమీ అడగలేదు, నా కార్యకర్తలను గౌరవంగా చూసుకోమన్నారు, ఖచ్చితంగా చూసుకుంటానని చెప్పడం కూడా జరిగింది. నారా లోకేష్ గారు పనితీరు ఎట్లా ఉందంటారు సార్? చాలా డెడికేటెడ్గా పనిచేస్తూ ఉన్నారు, చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. మన భవిష్యత్తులో కూడా మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా బాగా పనిచేస్తున్నారు సార్. పవన్ కళ్యాణ్ గారిని కలిసారా? లేదు సార్, మీకు పార్టీ నుంచి పిలుపులే రాలేదా? గత పార్టీ నుంచి ఎందుకు వెళ్తున్నారు ఉండమని ఇలా మీరు స్టెప్ తీసుకున్నప్పుడు? సార్ అప్పుడు ఒక 10-15 రోజులు కొంచెం ఇటు వచ్చిన చర్చలు జరిగింది, వేరే పార్టీలో కూడా పిలవడం జరిగింది, కాంగ్రెస్ ఇలా పిలిచినా కూడా మేమైతే ఆలోచిస్తూ ఉన్నాం, ఆ పార్టీలో ఉండి దాన్ని ఓడించలేం. ఎందుకంటే ఇక్కడ లోకల్ లీడర్షిప్ ఖచ్చితంగా మనం ఇబ్బంది పడిపోతాం, ఇప్పటికే ఇబ్బంది పడుతూ ఉన్నాం. అతను మనం కలిసి ఉంటే గ్యారంటీగా గెలుస్తాం, అందరూ కష్టపడి పనిచేస్తే గెలుస్తాం సార్ ఎక్కడ ఎలా ఉన్నా కానీ మన ప్రాంతం వరకు. కానీ అతను గెలిపించుకొని మనం ఇక్కడ మళ్ళీ ఇబ్బందులు పడాలి. జగన్ గారు ఏం చెప్పారంటే, నేను ఉంటాను కదా, నేను చూసుకుంటానని చెప్పినా, మరి అంతకు ముందు కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇబ్బందులు పడ్డాం, ఇంక మళ్ళీ అదే అవుతుంది అని చెప్పి అదే పార్టీలో ఉండి చేయలేము, అందుకని చెప్పి మారి చేద్దాం, ఓపెన్గా వెళ్ళిపోయే చేయగలమని ఓపెన్గా వచ్చేసాను.
సార్. స్థానిక ఎన్నికల్లో మళ్ళీ ఏమైనా పోటీ చేస్తారా? ఖచ్చితంగా మా క్యాడర్ అందరికీ పదవుల కోసం మేము కష్టపడి పనిచేస్తాం సార్. మీరు పోటీ చేస్తారా? పోటీ అంటే ఇవి ఉంటాయి కదా సార్, రిజర్వేషన్స్ ఇవన్నీ చూసుకో వాటి వరకు మాత్రం చేస్తారు. అంటే మీరు ఆధ్యాత్మికంగా కూడా టెంపుల్ ఒకటి నిర్మించారు, తిరుమల పుణ్యగిరి తిరుమల క్షేత్రం. పుణ్య తిరుమలగిరి అంటే ఆ ఇనిషియేట్ ఎవరు తీసుకున్నారు? టెంపుల్ నిర్మించడం అంటే మామూలు విషయం కాదు. దాంట్లో మీ పాత్ర ఏంటి? మీ ఇద్దరు దంపతులు ఆ విషయంలో ఎలా ఉంటారు? అన్నీ కూడా కలిపే చేస్తాం సార్, చెప్పే చేస్తాం. పొలిటికల్గా వచ్చేసరికి చిన్న ఇబ్బందులు వచ్చినాయి, కానీ ఆ గుడి అనేది ముందు వేరే అందరూ స్టార్ట్ చేశారు. చిన్నజీఆర్ స్వామి గారు వచ్చి శంకుస్థాపన చేశారు. తర్వాత రఘురాజు గారికి చిన్నజీఆర్ స్వామి గారు అప్పచెప్పడం జరిగింది, దగ్గరుండి చూడరాజు అని. ఆ తర్వాత నుంచి ఇంకా ఆయన భుజస్కంధాల మీద వేసుకొని అక్కడే చేరు కూడా కుర్చీ వేసుకొని ఖచ్చితంగా మనం అంటే నేను చిన్నజీఆర్ స్వామి గారు వైజాగ్ వచ్చినప్పుడు కూడా వెళ్ళి కలిసి లేట్ అయిపోతుంది స్వామి, మీరు ముహూర్తం పెట్టియండి అంటే అక్కడ ఏం లేదు కదమ్మా అన్నారు. మేము ఏర్పాట్లు చేసేస్తాం, పర్వాలేదు పెట్టేయండి అంటే ఆయన ముహూర్తం పెట్టేశాక ఖచ్చితంగా నెల 15 రోజులు ఆయన అక్కడే కూర్చొని ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది సార్. మొన్న 1 సంవత్సరం పూర్తయింది. 23, 24, 25 బ్రహ్మోత్సవాలు కూడా చాలా చక్కగా బాగా చేసుకున్నాం సార్. చాలా బాగా చేసుకున్నారు. ఆ భక్తి భావం అంటే ఎంత ఎక్కువ మీకు? నాకు ముందు నుంచి కొంచెం ఎక్కువే సార్, చిన్నప్పటి నుంచి కూడా కొంచెం ఎక్కువే. సెంటిమెంట్స్ కానివ్వండి, భక్తి కానివ్వండి కొంచెం ఎక్కువ. నాతో పాటు ఆయనకి కూడా అలవాటు అయిపోయినాయి సార్. ఇప్పుడు ఆయన కూడా ఎప్పుడు ప్రతి శనివారం చెప్పులు వేసుకోరు. తిరుపతి నెలకి ఖచ్చితంగా 1-2 సార్లు తిరుపతి వెళ్తా ఉంటాం. ఇలాగా అలవాటు అయిపోయింది సార్. ఏదైనా కానీ వెళ్తా ఉంటారు. ఏదైనా మనం మంచిగా చూసుకుంటే ఆ దేవుడే చూసుకుంటాడని నమ్మకంతో నడుస్తూ ఉంటాం సార్. మీ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అనిత గారితో ఎట్లాంటి సంబంధాలు ఉన్నాయి? ఆమె ఎట్లా స్పందిస్తూ ఉంటారు ఏదైనా ఇష్యూతో? మీకు ఆమె ఎట్లాంటి రేపం ఉంది? అంటే మనకి ముఖ్యంగా ఈ జిందాల్ ఇష్యూయే పెద్ద ఇష్యూ నడిచింది సార్. ఖచ్చితంగా ఆవిడ ఎప్పుడు చెప్పినా కూడా పూర్తిగా విన్నారు సార్, విషయం అంతా కూడా పూర్తిగా విన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా అంత వినే రకంగా కూడా లేరు, కానీ ఆవిడ చాలా చక్కగా విని దాని పరిష్కారం కోసం కృషి చేద్దాం, పెద్దల దృష్టికి తీసుకెళ్ళి అంటే లోకేష్ గారు చెప్పారు ముందు, ఆయన చెప్పడంతో ఇంకా సీఎం గారి దృష్టిలో పెట్టి, ఎందుకంటే అది ఒక చోట పెంచితే మిగతా చాలా చోట్లకి ఎఫెక్ట్ అవుతుంది. ఆ కంపెనీ వాడికి ఇబ్బంది అవుతుంది, ఇక్కడ పెంచితే వేరే దగ్గర అడుగుతారు అని చెప్పి కంపెనీ వాడు ఆలోచిస్తున్నాడు. కానీ నేను మాట్లాడి ఖచ్చితంగా చేయిస్తాను, సీఎం గారితో అనౌన్స్ చేయిస్తానని చెప్పారు. అలాగే చేశారు. ప్రజల యొక్క నమ్మకాన్ని పొందుతుందా కూటమి ప్రభుత్వం? పొందుతుంది సార్. రైతులకి ఈ సందర్భంగా మీ దగ్గరకు వచ్చి ఎట్లాంటి భావాలు ఎక్స్ప్రెస్ చేశారు రైతులు? మీ దగ్గర వాళ్ళ స్పందన ఏంటి? చాలా సంతోషంగా అందరూ కూడా విజయోత్సవాలు చేసుకున్నారు సార్. నేను కూడా ర్యాలీలో పాల్గొనడం జరిగింది, ఎందుకంటే అందరూ మా కుటుంబ సభ్యుల్లాగా కలిపే ఉంటాం ఉదయం నుంచి. నిజంగా అయితే ఈ సంవత్సరం అందరూ ఇక్కడే ఉన్నారు, మన ఇంట్లోనే ఉన్నారు. మరి వాళ్ళకి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడే ఉండటం, వాళ్ళందరితో కలిసి ఉండడంతో విజయోత్సవాలన్నీ కూడా కలిపి చేసుకోవడం జరిగింది. నేను కూడా ర్యాలీలో పాల్గొన్నాను. అందరం కలిపి నడిచి వెళ్దాం, ఎందుకంటే పోలీసులు ఈ రోడ్డు ఎక్కనివ్వలేదు వాళ్ళని. అందుకని చెప్పి ఆ జిందాల్ కంపెనీ ప్రారంభోత్సవం రోజు కూడా అందరూ నడిచి వెళ్దాం ఆ రోడ్డు మీద అని చెప్పి మేము అందరం కూడా నడిచి వెళ్ళడం జరిగింది. చాలా సంతోషంగా ఉన్నారు సార్ వాళ్ళందరూ. సంతోషంగా ఉన్నారు. అంటే నెక్స్ట్ జనరేషన్కి ఉద్యోగాలు వస్తాయి, మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఖచ్చితంగా చాలా ఆనందంగా ఉంది. చాలా థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ అని టైం ఇచ్చినందుకు. ఇదండి ఇందుకూరి సుబ్బలక్ష్మి అలియాస్ సుధారాణి గారితో ప్రత్యేక ముఖాముఖి. జిందాల్ రైతులకు సంబంధించి ప్రభుత్వం స్పందించి సకాలంలో వాళ్ళకి కావాల్సిన ఉద్యోగాలు కావచ్చు, లేదంటే నష్టపరిహారం పెంచడం విషయం కావచ్చు, షేర్స్ విషయంలో కానీ హామీలు ఇచ్చిందని. రేపు 13వ తారీఖు నాడు చెక్కుల పంపిణీ కూడా జరగబోతుందని, తెలుగుదేశం పార్టీ ఏదైనా సరే హామీ ఇస్తే నిలబెట్టుకుంటుందని, అలాగే నారా లోకేష్ గారు ఇచ్చిన హామీలు కూడా కేటర్ విషయంలో త్వరగా అమలు చేస్తారని ఎదురు చూస్తూ ఉన్నామని చెప్పి పార్టీని ప్రజలకు కావాల్సిన అంశాలని సమస్యల పరిష్కారం కోసం తాను పనిచేస్తున్నట్టుగా ఈ సందర్భంగా తెలియజేశారు. థ్యాంక్ యూ మేడం.